హాయ్ అండి. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీ చిల్లీ చికెన్ డాబా స్టైల్ సేమ్ అదే టేస్ట్ తో సింపుల్ గా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీ కోసం ఒక హాఫ్ కేజీ చికెన్ ని నీట్ గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, కొద్దిగా పెరుగు, కొద్దిగా నిమ్మరసం కూడా వేసి మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఈ చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలండి. మనం ఇందులో యాడ్ చేసుకున్న పెరుగు ఫ్రెష్ తీసుకోవాలి, అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ ని కాసేపు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కాడలతో సహా ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే పుదీనా, కొద్దిగా అల్లం, దీంట్లోకి కారానికి సరిపడా చూసుకొని ఇలా పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ ని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సేమ్ అదే మిక్సీ జార్ లోకి కొద్దిగా కాజు, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇదంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని ఉల్లిపాయలు కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఇందులో వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా చికెన్ నుంచి ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే మసాలా పేస్ట్ ని కూడా ఇందులో వేసేసుకొని సేమ్ అదే మిక్సీ జార్ లోకి కొద్దిగా వాటర్ వేసి ఈ మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కర్రీ మొత్తాన్ని కూడా కంప్లీట్ గా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. మీరు మధ్యలో కలుపుకునేటప్పుడు సాల్ట్ అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే చికెన్ ని మ్యారినేట్ చేసుకునేటప్పుడే సాల్ట్ సరిపోయిందండి, సో అందుకనే నేను ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు. చూసారు కదా, ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి చికెన్ కూడా సాఫ్ట్ గా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా స్టవ్ ఆపేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు, ముందుగానే ఫ్రై చేసుకున్న కాజుతో కొంచెం గార్నిష్ చేసుకొని స్టవ్ ఆపేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీ చిల్లీ చికెన్ అచ్చం డాబా స్టైల్ టేస్ట్ తో చాలా సింపుల్ గా ఇలా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా క్విక్ గా రెడీ చేసేసుకోవచ్చు. రోటీ, పుల్కా, చపాతీలోకి మంచి కాంబినేషన్, రైస్ లో కూడా చాలా బాగుంటుంది. నచ్చిన రెసిపీ మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని తప్పకుండా షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.